హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారండి? నాకైతే చాలా అద్భుతంగా జరిగింది. ఈసారి చాలా స్పెషల్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇంక ఇలాగైతే రాముడు మా ఇలవేల్పు కాబట్టి ప్రతి సంవత్సరము ఇలాగ పీఠం పెట్టి రాముల వారిని యథాశక్తిగా ఉడతా భక్తిగా పూజ చేసుకొని ఇంకా రాముల వారి కళ్యాణానికి వెళ్ళి అక్కడ వచ్చిన వారందరికీ పసుపు బొట్లు ఇవ్వడము సో ఆనవాయితీగా చేసుకుంటున్నాను. 18 సంవత్సరాలు పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటి వరకు తప్పకుండా తప్పకుండా ఇలాగే పాటిస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుందండి నాకైతే ఈ శ్రీరామనవమి. ఇంకా ఈసారి స్పెషల్ ఏంటంటే పూజలో మా వారు కూడా ఉండడము. ఇంకా ఎవ్రీ ఇయర్ ఒకే దాన్ని పోస్ట్ చేసుకొని వెళ్ళడం అయితే అలవాటు ఉండేది. ఇంకా ఈసారి టిఫిన్ సెంటర్ పెట్టలేదు కాబట్టి సో మా వారు కూడా ఉన్నారు. ఈసారి చాలా బాగా జరిగింది. తను కూడా ఉండడం కూడా చాలా అదృష్టము ఈసారి. ఇంకా ఇలాగా స్వామివారికి తలంబ్రాలను కలుపుకుంటాను. ఇంకా తలంబ్రాలు బియ్యము కొన్ని తీసుకొని అందులో నెయ్యి వేసి పోక ఖర్జూర పండ్లు ఇంకా యథాశక్తిగా వీలైతే కండువ జాకెట్ పీసులు కూడా పెట్టుకుంటాను. లేదంటే ఓన్లీ తలంబ్రాలే పట్టుకొని తీసుకొని వెళ్తాను. ఉడతా భక్తిగా చేసుకుంటానండి శ్రీరామనవమి. ఇంక ఇలాగైతే పీఠం పెట్టుకొని స్వామివారి ఫోటోకి చక్కగా బొట్టుతో అలంకరణ చేసుకొని తమలపాకుల్లో జై శ్రీరామని రాసి తమలపాకులను పెట్టుకొని దీపారాధన చేసి స్వామివారికి చక్కగా పువ్వులతో నామాలు చదువుకుంటూ శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరణనే అని ఇంకిలాగా పూలతో అర్చన చేసుకున్న తర్వాత ఇంకా యథాశక్తిగా శ్రీరామనవమికి నైవేద్యం అయితే అందరూ ఒకేలాగే పెడతారు కదా. ఇంకా వడపప్పు పానకం ఇంకా వడపప్పు పానకం పెట్టి కొబ్బరికాయ నివేదన చేసి చక్కగా పూజ చేసుకొని ఇంక ఈసారి పిల్లలు కూడా చక్కగా పూజ చేస్తే ఇంకా అక్షంతలు వేసుకొని దేవుడి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అదేవిధంగా మా భర్త తను కూడా ఈసారి చక్కగా పూజలో పాల్గొనడం నాకు చాలా బాగా అనిపించిందండి. ఇంకా శ్రీరామనవమి రోజు యథాశక్తిగా మనం చేసుకునే దాంట్లో ఏంటంటే ఇంకా చెప్పాలి అనుకుంటే శ్రీరామనవమి రోజు తప్పకుండా ప్రతి ఒక్కరు కళ్యాణానికి వెళ్ళాలి. ఇంకా చాలా వరకు అందరూ వెళ్తారండి. అసలు ఇంట్లో పొయ్యి వెలిగించడం అంటూ ఉండదు శ్రీరామనవమికి. ఇంకా తప్పకుండా వెళ్తారు. తప్పకుండా వెళ్ళే వాళ్ళే ఉంటారు. ఇంకా అలాగ వెళ్ళి కళ్యాణం చూడడము చాలా మంచిది. ఒక సుమంగలిగా చెప్పాలి అంటే ఏ పూజ చేసినా చేయకపోయినా ఏవి చేసినా చేయకపోయినా కూడా సంవత్సరంలో సీతారాముల కళ్యాణాన్ని చూసి ఆ రోజు చక్కగా ఆ కళ్యాణాన్ని తిలకించి ఆ స్వామివారు అమ్మవారి తలంబ్రాలు అక్షంతలు మన తలపైన పడతాయి వేస్తారు అయ్యవార్లు. ఆ ఆశీర్వచనం తీసుకుంటే ఇంకా చాలా సకల సౌభాగ్యాలు దొరుకుతాయి. సో అదే కదా చెప్తూ ఉంటారు. ఇంకా అలాగా కళ్యాణాన్ని అయితే తప్పకుండా చూడాలి అండి. ఇంక ఇందులో మాకు ఇలవేల్పు రాముడు అండి. మా ఇలవేల్పు రాముడు అని ఎప్పుడైతే మా అత్తయ్య గారు పెళ్ళైన మొదటి సంవత్సరం చెప్పారో అప్పటి నుంచి ఈ శ్రీరామనవమిని ఒక స్పెషల్గా చేసుకుంటాను నేను. ఇంక ఇలా పీట పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఇంకా కళ్యాణానికి వచ్చిన వారందరికీ యథాశక్తిగా అండి ఒక్కరిని కూడా వదలకుండా అందరికీ పసుపు బొట్లు ఇచ్చి ఇంకా రాములవారి కళ్యాణము ఎలాగంటే అంత వైభవంగా జరుగుతుంటే నాకు యథాశక్తిగా ఇలాగ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆ స్వామివారి అనుగ్రహము మా కుటుంబము పైన తప్పకుండా ఉండాలి. నా పిల్లలు భర్త ఆరోగ్యంగా ఉండాలని ఇది ఒక దీక్షలాగా మొదలుపెట్టుకున్నాను. ఇన్ని సంవత్సరాలలో తప్పకుండా ఆ రాముల వారు అయితే ప్రతి సంవత్సరం చేపించుకుంటున్నారు. ఇంక ఈసారి కూడా చాలా స్పెషల్గా జరిగిందండి. ఎందుకంటే నేను ఇలాగ పసుపు బొట్లు ఇవ్వడము ఆనవాయితీగా వచ్చిన దగ్గర నుంచి ఇంకా యథాశక్తిగా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్తాను. ఇంకా అదొక పుట్టిలులాగా అనిపిస్తుంది నాకు. అక్కడికి వెళ్ళి వాళ్ళు చిన్నప్పటి నుంచి వెళ్ళి చూసిన వాళ్ళందరికీ పసుపు కుంకుమలు ఇవ్వడము నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈసారి ఎలాగనిపించిందంటే అంటే ప్రతిసారి ఎలాగుంటుందంటే తప్పకుండా వస్తావు అని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఈసారి చాలామంది గుర్తుపట్టి నేను వస్తాను అని ఫస్టే అనుకున్నారట. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు కానీ అది ఎలాగుంటుందంటే మనుషులలో అలా నాటుకుపోతుందేమో. అంటే నేను కనబడతాను తప్పకుండా ఈ అమ్మాయి వస్తుంది అని ఎంతమంది అన్నారో ఈసారి నాకు అది చాలా బాగా అనిపించిందండి.
అంటే మామూలుగా తెలిసిన వాళ్ళు అనుకోవడం ఒక ఎత్తు అయితే, అంటే పరిచయాలు లేకపోయినా సరే ఇలాగ అందరికీ పసుపు బొట్లు ఇస్తున్నప్పుడు చూసి ఈ అమ్మాయి వస్తుంది, ఈసారి తప్పకుండా వస్తుంది అని అనుకున్నాము అని ఎంతమంది అన్నారు. ఈసారి చాలా బాగా అనిపించింది. ఇంకా అమ్మ లేదు కదా అనేసి ఎప్పుడు ఇంకా అక్కడికి వెళ్తే ఏంటంటే ఒక పుట్టింటికి వెళ్ళినట్టుగా అనిపిస్తుందండి నాకు. ఆ కళ్యాణం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరికీ ఇలా పసుపు బొట్లు ఇచ్చిన తర్వాత చక్కగా రాముల వారి ప్రసాదాన్ని తీసుకొని వస్తే ఎంత తృప్తిగా అనిపిస్తుందో. యథాశక్తిగా ఇంకా అలాగా చేసుకోవడము మొదలుపెట్టాను కదా, ఈసారి కూడా చాలా బాగా అనిపించింది. చాలా బాగా జరిగింది. ఈ ఇంట్లో కూడా యథాశక్తిగా ఇలా చేసుకుంటానండి. ఇంకా ఎన్ని కష్ట సుఖాలున్నా ఎన్ని ఎలాగున్నా సరే, ఇంకా ఈ పోచలేనేమో భగవంతుడు మనని నిలబెట్టడానికి కారణము. మనకి ఎటువంటి ఇబ్బందులున్నా ఎటువంటివి ఏవి వచ్చినా సరే ఈ చిన్న చిన్న పూజలే మనని రక్షిస్తాయి. ఎందుకంటే శ్రీరామ రక్ష జగత్ రక్ష. ఇంకా జగత్తుని కాపాడే భగవంతుడిని మనం ఇలాగ ఆరాధిస్తున్నామంటే తప్పకుండా మనకి రక్షణ కవచంలాగా ఆయన అండగా తోడుగా ఉంటాడు అని అనుకోవాలి. ఇంకా ఈ పూజలే నా జీవితాన్ని నిలబెడుతున్నాయి. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా యథావిధిగా ఎలాగున్నా నా పిల్లలకి తృప్తిగా ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నాను, తృప్తిగా వాళ్ళని చూసుకోగలుగుతున్నాను, ఉన్నంతలో హ్యాపీగా ఉండగలుగుతున్నానని నాకు అనిపిస్తూ ఉంటుంది. మనసుకు నచ్చింది ఏదైనా సరే చేసుకోవాలి. మనసుకు నచ్చిన పూజ మనసుకు నచ్చినట్టుగా ఉండాలి. మన మాట అది కూడా అంటూ ఉంటారు కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటూ ఉంటారు కదా. అది కూడా ఎందుకంటే జీవితంలో మనం ఎన్ని నిలబెట్టుకున్నా ఎంత సంపాదించిన ఏది ఉన్నా ఒక క్యారెక్టర్ పరంగా మనం ఒక పేరు తెచ్చుకుంటాం చూడండి, అది జీవితంలో ఉన్నతంగా నిలబెడుతుంది. నాకు ఎదురైన సంఘటనలే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకోసం అంటే అండి, ఇన్ని సంవత్సరాలలో నాకు ఏది ఉంది ఏమి లేదు అని అంటే అయిన వాళ్ళు, కొంత దగ్గరగా ఉన్నవాళ్ళు, రక్త సంబంధము ఉన్నవాళ్ళు కూడా సో స్టేటస్కి విలువిచ్చి దూరం పెట్టే సందర్భాలు ఉన్న సమయంలో అసలు ఏది చూడకుండా నా మనసు నా మాట చూసి నన్ను ఆప్యాయంగా పలకరించే వాళ్ళు, సో నన్ను గుర్తుంచుకునే వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. సో నేను నిలబడ్డాను అంటే సో నా క్యారెక్టర్తో కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే జీవితంలో ఏదైనా సరే మనం ఏదైనా తెచ్చుకోగలుగుతాం కావచ్చు, అంటే డబ్బుని సంపాదించగలుగుతాం కావచ్చు, స్టేటస్ని సంపాదించగలుగుతాం కావచ్చు, ఒక మంచి పేరుని మంచి యాటిట్యూడ్ని సంపాదించాలంటే మనిషిని గెలవాలి అంటే చాలా కష్టము. అలా గెలవాలి అంటే మన నేచర్ని ఎంత బాగా ఉంచుకోవాలి అనేది ఆ రాముల వారు మనకి ఉపదేశించారు అనే తన జీవితమే ఉదాహరణ. సీతారాముల జీవితం ఎంత ఉదాహరణో, భార్యాభర్తలుగా ఒక కుటుంబ బాధ్యతను నిర్వర్తించి ధర్మబద్ధంగా ఉండే మనుషులు సో జీవితంలో ఎంత ఉన్నతమైన శిఖరాలకు వెళ్తారు అనేది ఆ సీతారాములను జీవితాన్ని తెలుసుకోవడం ఎలాగో మనం కూడా అలాగే జీవితంలో ఉన్నతంగా నిలబడాలంటే సో మన క్యారెక్టర్స్ లెవెల్స్ని పెంచుకోవాలి అంటే అందరితో ఆప్యాయంగా మాట్లాడడం, పలకరించడము, ఒక చిన్న చిరునవ్వు, ఒక మంచి మాట, అంతే. ఇంక ఇలాగైతే పూజ చేసుకున్నాను. ఇంకా పూజ చేసుకొని ఇంకా అందరికీ చలివిడి వడపప్పు తీసుకున్న తర్వాత ఇంకా ఇలాగ చూస్తారు కదా, కళ్యాణానికి వచ్చి ఇక్కడ ఉన్న అందరికీ పసుపు బొట్లు ఇస్తూ ఉంటాను. ఇంకా నేను ఒకవేళ మర్చిపోయి దాటవేసినా కూడా వాళ్ళు అడిగి మరీ పెట్టించుకుంటారు. ప్రతి సంవత్సరం ఇలాగ వస్తుందని ఈసారి ఎంతమంది గుర్తుపట్టారో, ఎంతమంది అంటే చాలామంది ఎవ్రీ ఇయర్ తెలిసిన వాళ్ళు అంటూ ఉంటారు. ఈసారి మాత్రము అంటే ఎలాగుంటుందంటే ఇలాగ మనము పెడుతూ ఉన్నప్పుడు కొంతమంది అదొక రకంగా చూస్తుంటారు, ఏంటి కొత్తగా అని అనుకున్న వాళ్ళు ఉంటారు చూస్తారా. అలాగ అనుకునే వాళ్ళు కూడా ఈసారి చాలామంది ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో, ఎంత బాగా పలకరించారో నాకు అది చాలా బాగా అనిపించింది. ఈసారి చెప్పాలనుకుంటే చాలా ఆనందంగా సంతోషంగా ఈ శ్రీరామనవమి బాగా జరిగింది. ఇంకా అటు కళ్యాణము జరుగుతూ రాములవారి కళ్యాణాన్ని వీక్షించే వాళ్ళందరికీ ఇలా పసుపు కుంకుమలు ఇచ్చి ఆశీర్వచనాలు తీసుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తాను నేను. ఈసారి కూడా చాలా బాగా జరిగిందండి. అందరి దీవెనలు, అందరూ అలాగా పసుపు కుంకుమలు ఇచ్చిన తర్వాత నాకు కూడా నుదుటికి బొట్టు పెట్టి చక్కగా చిరునవ్వుతో ఆశీర్వదించడము, ఆ ఆశీర్వచనాలు తీసుకోవడము నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంక ఈసారి అయితే శ్రీరామనవమి ఇలాగ బాగా జరిగిందండి. వీడియో చూసేవాళ్ళు మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నా మనసుకు ఏదైనా అంటే పెళ్ళైన కొత్తలో ఇంకా లవ్ మ్యారేజ్ కదా,
ఏదో ఒకటి అనుమానాలు అన్నీ పెట్టుతూ ఉంటుంటే ఇంక ఇలాగా దీక్షలాగా మొదలుపెట్టాను. ఆ రాముల వారు నన్ను చక్కగా చూస్తున్నారు. నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతారనే నమ్మకం, దృఢమైన విశ్వాసం నాకుంది. ఇంక ఇలాగ కళ్యాణం అయితే పూర్తయిపోయిన తర్వాత ఇంకా చక్కగా భోజనాలు చేసి ఇంకా మా వారు, నేను, పిల్లలు అందరూ కలిసి మళ్ళీ ఇంటికి రావడం జరిగిందండి. చాలా బాగా అనిపిస్తుందండి. ఎక్కడ వదలడం అంటూ జరగదు. అందరూ అడిగి మరీ పెట్టించుకుంటారు, చక్కగా పలకరిస్తారు. ఈసారి మాత్రము చాలా బాగా రిసీవింగ్ అనేది జరిగింది. చాలా బాగా అంటే ఆనందం అండి, సంతోషం. ఇంతమంది గుర్తుపట్టారు, ఇంతమంది నేను వస్తాను అని అనుకున్నారు మనసులో అంటే నాకు చాలా బాగా ఆనందంగా అనిపించింది. అందరూ చాలా బాగా పలకరించారు ఈసారి. చాలా అంటే ఎవ్రీ ఇయర్ ఎలాగంటే వస్తాను, వెళ్తూ ఉంటాను, తెలిసిన వాళ్ళందరూ చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఈసారి మాత్రం చాలామంది నేను అంటే గుర్తు పెట్టడము అంటే మనము పరిచయం లేకపోయినా సరే ఒక సంవత్సరానికి ఒకసారి చూసేవాళ్ళు కూడా చాలామంది బాగా మాట్లాడడం అనేది చాలా బాగా అనిపించిందండి. ఇంక ఇలాగైతే కళ్యాణం జరిగింది. చాలా రంగరంగ వైభవంగా అయితే కళ్యాణము జరిగింది. ఇంకా చాలా సంతోషంగా అనిపించిందండి. ఈ వీడియో ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.